హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అండ్ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు ఎలా రాయాలి, సో ఇలాంటివన్నీ నేర్చుకుందాం. సో వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో టైం మేనేజ్మెంట్, అసలు వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్? అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఎక్కువసేపు స్టేబుల్గా ఏదైనా ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, లేకపోతే రాయడం కానివ్వండి. సో అదే టైం మేనేజ్మెంట్. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఆ టైంలో మనం ఎక్కువసేపు ఏదో ఒక టాపిక్ గురించి కన్సిస్టెంట్గా రాయడం కానీ చదవడం కానీ చేస్తే అదే టైం మేనేజ్మెంట్. సో టైం అనేది ఎండ్ అవ్వదు కాబట్టి మనకున్న ఆ టైంలోనే, సో అది కూడా పర్టికులర్గా ఇంటర్మీడియట్ వాళ్ళకి 3 hours అయితే ఉంటుంది ఏ ఎగ్జామ్ అయినా. సో మ్యాథ్స్ కానివ్వండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ జువాలజీ, సో ఏదైనా ఎగ్జామ్కి 3 hours అయితే మనకు టైం అయితే ఉంటుంది. సో ఈ 3 hours మనం ఎలా టైంని యూజ్ చేసుకోవాలి సో అనేది ఈరోజు ఈ టాపిక్. సో ఫస్ట్ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ తీసుకురావాలి అంటే ఫస్ట్ మెయిన్ ఒక ఫార్ములా ఉంది, అంటే ఒక ప్రిన్సిపల్ లాంటిది. సో అదే ప్రియారిటీ. సో ప్రియారిటీ ప్రిన్సిపల్ని మనం అప్లై చేస్తే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ అనేది రాయొచ్చు, అంటే ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. అసలు వాట్ ఈస్ ప్రియారిటీ? ప్రియారిటీ అంటే ఏదైనా ఒక ఎగ్జామ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకుందాం. సో మ్యాథ్స్ సబ్జెక్ట్లో మనకి 3 sections అయితే ఉంటాయి. సో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి, సేమ్ యాజ్ ఇస్ సెక్షన్ సి. సో మ్యాథ్స్ ఎగ్జామ్లో మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సి, సో 3 sections అనేటివి ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రియారిటీ ప్రిన్సిపల్ని కనుక దీంట్లో అప్లై చేస్తే మనకు 3 hours టైం అయితే ఉంది. బట్ ఈ 3 hours మనం ఎక్కువగా స్కోర్ చేయాలి, అంటే మన మిగతా స్టూడెంట్స్ కన్నా ఎక్కువగా స్కోర్ చేయాలి 3 hours అంటే ఫస్ట్ ప్రియారిటీ రూల్ ఏం చెప్తుందంటే, దేనికైతే ఎక్కువ మార్క్స్ అయితే అలాట్ చేస్తాయో, అంటే ఏ సెక్షన్లో అయితే ఎక్కువ మార్క్స్ అయితే ఉంటాయో ఆ సెక్షన్నే ఫస్ట్ రాయాలి. సో సెక్షన్ ఏలో 2 marks ఉంటుంది, సెక్షన్ బిలో 4 marks అండ్ సెక్షన్ సిలో 7 marks ఉంటుంది. సో ఈ ప్రియారిటీ ప్రిన్సిపల్ని అప్లై చేస్తే 7 marks అయితే ఫస్ట్ ఉంటుంది. సో సెక్షన్ సి నుంచి స్టార్ట్ చేయాలి. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఎగ్జామ్ ఆ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ సెక్షన్ ఏ ఉంటుంది, దాని తర్వాత సెక్షన్ బి, దాని తర్వాత సెక్షన్ సి. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సేమ్ ఆ ఎగ్జామ్ అంటే ఆ పేపర్ ప్యాటర్న్ని బట్టి రాస్తూ ఉంటారు. సెక్షన్ ఏ నుంచి స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత సెక్షన్ బి, దాని తర్వాత సెక్షన్ సి. సో ఇలా ఈ ఆర్డర్లో ఎగ్జామ్స్లో ఉన్న ఆ క్వశ్చన్ పేపర్లో ఆ ఆర్డర్లో రాస్తారు ఆన్సర్ని. బట్ ఈ ప్రియారిటీ ప్రిన్సిపల్ని అప్లై చేస్తే ఫస్ట్ దేంట్లో ఏ సెక్షన్లో అయితే ఎక్కువగా మార్క్స్ అయితే ఉంటాయో ఆ సెక్షన్ని రాయమంటుంది ప్రియారిటీ ప్రిన్సిపల్. సో అందులో 7 marks వస్తుంది. సో కాబట్టి మీరు కూడా ఏ ఎగ్జామ్ అనేది తీసుకున్నా, అది మ్యాథ్సే కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ ఇంకేదైనా సబ్జెక్ట్ తీసుకున్నా ఫస్ట్ ఎక్కువ మార్క్స్ ఏ సెక్షన్లో అయితే ఉంటుందో ఆ సెక్షన్నే ఫస్ట్ రాయండి. సో మ్యాథ్స్లో 7 marks ఫస్ట్ ఉంటుంది కాబట్టి 7 marks అయితే సెక్షన్ సి అయితే ఫస్ట్ రాయాలి. సో ఫస్ట్ సెక్షన్ సి రాయండి, అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ 4 marks సెక్షన్ బి, అండ్ దాని తర్వాత సెక్షన్ ఏ 2 marks. సో కొందరేమో సెక్షన్ ఏ, బి, సి ఇలా రాస్తారు. బట్ చాలా తక్కువ మంది, అంటే ఒక 100లో జస్ట్ 2 or 3% మెంబర్స్ సెక్షన్ సినో సెక్షన్ బి నుంచో రాస్తారు. సో ఈ ఎగ్జామ్లో ఏంటంటే, ప్రతి ఒక్క ఎగ్జామ్లో అయినా ఏ సెక్షన్, ఒక సెక్షన్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఆ సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని రాస్తూ ఉంటా పోతే అది రాంగ్ కాదు. సో చాలామంది ఏం బిలీవ్ చేస్తారంటే, సెక్షన్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఏ ప్యాటర్న్లో అయితే ఉంటుందో అదే ప్యాటర్న్లో రాద్దాం అనుకుంటారు. బట్ అలా రాసినా, లేకపోతే మీరు సెక్షన్ సి నుంచి స్టార్ట్ చేసినా ఏం కాదు. సో ఫస్ట్ మీరైతే సెక్షన్ సి నుంచి స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ సెక్షన్ సిలో నుంచి స్టార్ట్ అయ్యే 18 నెంబర్ నుంచి 25, సో 18 నుంచి 25 వరకు అయితే సెక్షన్ సిలో క్వశ్చన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఫస్ట్ సెక్షన్ సి నుంచి రాయండి. అండ్ సెక్షన్ సిలో మీకు ఒక 3 or 4 questions 1, 2 వచ్చినా ఏం పర్వాలేదు. ఫస్ట్ అయితే సెక్షన్ సి నుంచి స్టార్ట్ చేయండి, అండ్ దాని తర్వాత సెక్షన్ బికి వెళ్ళండి, దాని తర్వాత సెక్షన్ ఏకి వెళ్ళండి. ఇలా చేస్తే సెక్షన్ సిలో మనకు 7 marks ఉంటాయి కాబట్టి మనం ఒక 1 hour తీసుకున్న ఈ సెక్షన్ సికి ఇందులో 5 questions మనం రాయాలి కాబట్టి ఒక 1 hour 1.5 hour తీసుకున్న ఏం ఫరక్ అయితే ఉండదు. ఎందుకంటే ఇందులో మేజర్ ఆఫ్ ద మార్క్స్ అనేది ఇందులోనే కవర్ అవుతాయి. సో ఇందులో మనకు 35 వస్తాయి కాబట్టి
ఈ సెక్షన్ సిలోనే మీరు ఒక 1.5 hours స్పెండ్ చేయండి. సో 1.5 hour లోపు ఈ సెక్షన్ సిలో ఉన్న మొత్తం ప్రాబ్లమ్స్ మీకు అన్ని వస్తాయో అన్నీ రాసేయండి. సో 5 వస్తే 5, 3 వస్తే 3, 2 వస్తే 2. సో అలా ఎన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలరో అన్ని క్వశ్చన్స్ చేసేయండి. దాని తర్వాత సెక్షన్ బికి వెళ్ళండి. సెక్షన్ బిలో ఒక 1 hour ఉండండి. ఎందుకంటే ఇందులో జస్ట్ 5 questions రాయాలి, బట్ 4 marks కాబట్టి. సో 20 questions. సో సెక్షన్ బిలో 1 hour స్పెండ్ చేయండి. సెక్షన్ బిలో 1 hour అయిపోయిన తర్వాత సెక్షన్ ఏలోకి వెళ్ళండి. సో ఇందులో 2 into 10 questions ఉంటాయి కాబట్టి ఇంకా మనకు 3 hours 30 minutes ఉంటుంది. సో 30 minutesలో 10 questions అటెంప్ట్ చేయడానికి ట్రై అయితే చేయండి. అండ్ ఈ సెక్షన్ 2లో చాలా ప్రాబ్లం లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా 30 minutesలో ఈ 10 questions అనేవి అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ ఆర్డర్లో కనుక మీరు వెళ్తే చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు.